భారత్ సమ్మిట్ పై నేడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. ఈ నెల 25-26న అంతర్జాతీయ స్థాయి భారత్ సదస్సు జరగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవెటల్ హోటల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. 100 వరకు ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుండి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు రానున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు సదస్సులో పాల్గొనున్నారు. ఇక సదస్సులో అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం వంటి అంశాలపై ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సైద్ధాంతిక చర్చలు జరపనున్నారు. భారత్ సమ్మిట్ పై నేడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 25-26 తేదీల్లో హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్ కి సంబంధించి ఈ రోజు సీఎం సమీక్ష చేయబోతున్నారు. దాదాపుగా 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి లోగో థీమ్ ని ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ సదస్సుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది. మొదటి రోజు ఖర్గే, రాహుల్ ఇద్దరు కూడా ఈ సదస్సులో పాల్గొని కీలక ప్రసంగాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రెండో రోజు ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవుతారు. వాళ్ళిద్దరు కూడా ఈ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశ విదేశాలకు చెందినటువంటి ప్రోగ్రెసివ్ పార్టీలు, అదేవిధంగా 40 నుంచి 50 మంది వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు, ఎంపీలు కూడా హాజరవుతారు. వివిధ పార్టీల అధినేతలకు కూడా ఇప్పటికే ఆహ్వానం పంపారు. దాదాపు 100 మంది వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు ఈ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నారు. ప్రసంగాలు కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందున్నటువంటి పెను సవాళ్లు కావచ్చు, తిరోగమిస్తున్నటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇంకా అసమానతలు ఉన్నాయి. వాటికి సంబంధించి రూపుమాపే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను ఈ భారత్ సమ్మిట్ లో చర్చించబోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ అనే ఇతివృత్తంతో ఈ సమ్మిట్ అయితే జరగబోతా ఉంది. ఈ సమ్మిట్ సంబంధించి ఈ రోజు సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఏర్పాట్లకు కావచ్చు, అదేవిధంగా వచ్చే డెలిగేట్ కు సంబంధించి వాళ్ళకి అరేంజ్మెంట్స్, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు సీఎం సమీక్ష చేయబోతున్నారు. వివిధ దేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలను కూడా ఈ సమ్మిట్ కి ఆహ్వానించబోతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఈ సమ్మిట్ కూడా ఉండబోతుంది. ఇటు ఒకవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించడంతో పాటు పెట్టుబడులకు రాష్ట్రంలో పెట్టే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతుంది. వాళ్ళకి